అదంతా కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీనే. రేపు పని అయితే ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. మనం చేసేది మేస్త్రి పాత్రే కదా అక్కడ, బేసిక్గా సూపరింటెండెంట్ పాత్ర, సూపర్వైజర్ పాత్ర, మేస్త్రి కూడా కాదు. మేస్త్రి అంటే కాంట్రాక్టర్ అక్కడ. అంతే, అవును. కాబట్టి అసలు పని చేసేటటువంటిది రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వమే ఫైనల్ గా డిసైడ్ చేయాల్సి. పునరావాసానికి సంబంధించి కేంద్రంతో చర్చించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ అంశం గురించి కూడా ఏమైనా చర్చకు వస్తుందా? ఖచ్చితంగా రావాలి, అది అవ్వాలి. ఇప్పుడు దగ్గరగా 70,000 కోట్లు అంటున్నారు ఆయన మొన్న చెప్పిన లెక్క. ఇప్పటికి 20,000 కోట్లు ఖర్చు అయింది, ఇంకొక 50,000 కోట్లు అవుతుంది. అంటే ఏడాదికో 10,000 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది కదా, అది ఫిక్స్ అయిపోవాలి. ఏడాదికో 10,000 కోట్లు, లేదు ఏడాదికి ఒక 8,000 కోట్లు, లేదు ఏడాదికి ఒక 6,000 కోట్లు, ఇట్లా ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ కాకపోతే కష్టం. దాంట్లో అటు బీజేపీ కూడా సమర్థిస్తోంది, రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా అంటోంది. మధ్యలో అధికారుల కొర్రీలు మనం పట్టించుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర లోపం ఎక్కడ వస్తుందంటే అధికారులు అక్కడ ఫిట్టింగ్లు పెడుతున్నారు. ఏది పరిహారానికి సంబంధించి కేంద్ర రాష్ట్రం కట్టాలి కదా, మనం దీనికి ఇచ్చామంటే దేశవ్యాప్తంగా మన ప్రాజెక్టులన్నీ వస్తాయి, ఇట్లాంటి వాళ్ళకి అరే అది ఇది వేరు నాయన అని చెప్పాలి. అదే నార్త్ ఇండియన్